పాలమూరు కార్పొరేషన్ పరిధిలో పెరుగుతున్న జనాభాకు డంపింగ్ యార్డ్లో టన్నుల కొద్దీ చెత్త పోగవుతుంది. వేసవి కావడంతో తరచూ మంటలు యార్డ్ను చుట్టుముడుతున్నాయి. పొగ కాలుష్యంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మహబూబ్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మొత్తం 60 డివిజన్లలో చెత్త సేకరణకు స్వచ్ఛ ఆటోలు 73, ట్రాక్టర్లు 21 వినియోగిస్తున్నారు. వీటి ద్వారా ప్రతిరోజు కనీసం 107 మెట్రిక్ టన్నుల తడి పొడి చెత్తను డంపింగ్ యార్డ్కు తరలిస్తున్నారు. ఇందులో కేవలం 8 మెట్రిక్ టన్నుల తడి చెత్తతో సేంద్రియ ఎరువులను, 7 మెట్రిక్ టన్నుల పొడి చెత్తతో డిఆర్సీలో రీసైక్లింగ్ చేస్తున్నారు. మిగిలిన 82 మెట్రిక్ టన్నుల చెత్తను ఆరుబయట వేయడంతో గుట్టలు గుట్టలుగా పేరుకుపోతోంది. అందులోనూ ఎక్కువ శాతం ప్లాస్టిక్ వ్యర్థాలే ఉంటున్నాయి. ఎండాకాలం కావడంతో వేడిమికి వెంటనే అంటుకుంటున్నాయి. పొగతో సమీపంలోని వీరన్నపేట, కోయిల్కొండ ఎక్స్ రోడ్ ప్రాంతవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అసలే వేసవి కాలం, 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలతో బెంబేలెత్తిపోతున్న జనానికి డంప్ యార్డు నుంచి దట్టమైన పొగ వస్తుండటంతో ఊపిరాడక విలవిలలాడుతున్నారు. ఎండ వేడిసెగ, డంపింగ్ యార్డ్ మంటల సెగల ప్రభావంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. వేడి ఈదురుగాలులకు మంటలు వ్యాపిస్తూనే ఉన్నాయి. మున్సిపల్ వాటర్ ట్యాంక్ ద్వారా నిత్యం డంపింగ్ యార్డ్లో మంటలు ఆర్పేందుకు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఫలితం దక్కడం లేదు. మున్సిపల్ సిబ్బంది, ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. వేడి గాలులు ఎక్కువగా వీస్తుండటంతో మంటలు ఆర్పడం తలకు మించిన భారంగా మారింది. వీళ్ళు వేస్తున్న వేస్టేజ్ చెత్త ద్వారా చాలా దుర్గంధము, అలాగే ఆ మంటలు ఈ ఎండాకాలంలో మొత్తం హీటింగ్ ఎక్కువైపోయి ఆ మండుకునే స్వభావం కలిగిన ఏవైతే వస్తువులు ఉంటాయో అవన్నీ మండి పెద్ద ఎత్తున మంటలు చెలరేగి దట్టమైన పొగలతోన మీరు ఇక్కడ వీరన్నపేట నుంచి మొదలుకుంటే వీరన్నపేట, ఎక్స్ రోడ్ చౌరాసా, అలాగే చిందర్పల్లికి ఆనుకొని ఎక్స్ రోడ్కి ఆనుకొని ఉన్న శివాజీనగర్ తాండా, హనుమాన్ తాండా వరకు కూడా ఈ పొగలు వ్యాప్తి చెందుతున్నాయి. మరీ ముఖ్యంగా ఇప్పుడు చించోలి రోడ్డు హైవే అయిన తర్వాత ఏదైతే నివాస గృహాలు ఏదైతే పెరిగినాయో ఇంకా ఇప్పుడు ఎక్కువ ఇబ్బంది అవుతున్నాయి. అలాగే రోడ్డు మీద పోయే క్రమంలో హైవే కాబట్టి చాలా మటుకు వెహికల్ పోవడం మొదలయ్యాయి కాబట్టి అక్కడ వేసిన చెత్తని ప్రాపర్గా డంపింగ్ చేయక, అలాగే అక్కడ ఆ డంపింగ్ యార్డ్లో కాల్చివేతలు అవన్నీ చేయడం వల్ల అక్కడి నుంచి వచ్చే దుర్వాసనతో పాటు చెత్త బయటికి రోడ్డు మీదకి వచ్చేస్తుంది డైరెక్ట్ గా. డంపింగ్ యార్డ్ లో పేరుకుపోతున్న తడి పొడి చెత్త వేరు చేసే మెషినరీ కరువైంది. కొన్నేళ్లుగా బయో మైనింగ్ కొనసాగక వ్యర్థాలు చాలా వరకు అలాగే కుప్పలుగా ఉండిపోతున్నాయి. దీనివల్ల డంపింగ్ యార్డ్ లో తీవ్ర దుర్గంధం వస్తోంది. దీనిని అధిగమించడానికి 2024 డిసెంబర్ 24న కర్ణాటక రాష్ట్రంలోని గుల్బర్గా జిల్లా కలబుర్గి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఏర్పాటు చేసిన ఈ యంత్రాన్ని, దాని పనితీరును అప్పటి మహబూబ్ నగర్ మున్సిపల్ కమిషనర్, శానిటరీ ఇన్స్పెక్టర్లు, హెల్త్ అసిస్టెంట్ క్షేత్రస్థాయిలో పరిశీలించి వచ్చారు. నిర్వహణ, రవాణా ఖర్చులు అంచనా వేశారు. కానీ నిర్ణయం మాత్రం పెండింగ్ లో పడిపోయింది. ఈ మెషినరీ ద్వారా నిత్యం 120 మెట్రిక్ టన్నుల వ్యర్థాలను 90% వరకు రీసైక్లింగ్ అవుతుంది. వెలువడే బూడిదను సిమెంట్ కంపెనీలకు అమ్మి ఆదాయం పొందవచ్చు. పబ్లిక్ నివాసాలకు వచ్చినాయి కాబట్టి ఆ చెత్త అంతా కూడా ఉండడం వల్ల కూడా బర్నింగ్ అయ్యి చాలా ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. కాబట్టి డంపింగ్ ఏదైతే కంపోస్ట్ యార్డ్ ఉందో ఆ కంపోస్ట్ యార్డ్ను త్వరలోనే అక్కడి నుంచి షిఫ్ట్ చేయడం జరుగుతుంది. కొత్తగా ఏర్పాటు చేసే డంపింగ్ కంపోస్ట్ యార్డ్లు మిషనరీ పెట్టి ఎక్కడెక్కడ సెగ్రిగేట్ చేసి అంతా కూడా ఇక్కడ గతంలో జరిగినట్టు కాకుండా సైంటిఫిక్గా డిస్పోజ్ చేయడం జరుగుతుంది. స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్ గా పాలమూరు అప్గ్రేడ్ అయింది. ఈ నేపథ్యంలో మహబూబ్ నగర్ కి మరో డంపింగ్ యార్డ్, బయో మైనింగ్ యంత్రం మంజూరయ్యాయి. వీటి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 10 కోట్లు కేటాయించింది. బయో మైనింగ్ పూర్తి స్థాయిలో చేపడితే చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు కాలుష్యం బారి నుంచి గట్టెక్కే అవకాశం ఉంది.